ఈసారి తమిళనాడు ఎన్నికలే ఓ సెన్సేషనల్ మాస్ చిత్రాన్ని తలపించింది. వెండితెరపై దళపతిగా తన మార్కు చూపించిన విజయ్ రాజకీయంలోనూ తన తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఎన్నికలు జరిగేదాకా, పోలింగ్ ఫలితాలు వచ్చేదాకా తమిళనాడు రాజకీయ పరిశీలకులందరూ విజయ్కంత సీన్ లేదు, ఏ 5-10 మహా అయితే 25 సీట్లొస్తే అదే గొప్ప అంటూ చాలా లెక్కలే వేశారు. చివరికి ఏమైంది? అందరి అంచనాలు తలకిందులు చేస్తూ టీవీకే 108 సీట్లతో మెజార్టీ ఉన్న పార్టీగా నిలిచింది. ఈ అనూహ్య ఫలితాలతో డీఎంకే, ఏఐడీఎంకే మాత్రమే కాదు, చాలా మంది నోళ్లు వెలబెట్టారు. తమిళ ప్రజలు విజయ్కు బ్రహ్మరథం పట్టారే కానీ స్పష్టమైన మెజార్టీ మాత్రం ఇవ్వలేదు. సీఎం సీటుకి 10 అడుగుల దూరంలో నిలబెట్టి చేతనైతే ఆ సీటు అందుకో అంటూ సవాల్ విసిరారు. అధికార పక్షంలో ఉన్న డీఎంకేకు 59 సీట్లు కట్టబెట్టి ప్రతిపక్షానికి పరిమితం చేశారు. ఏఐడీఎంకేకు 47 స్థానాలతో 3వ ప్లేస్ ఇచ్చారు. కాంగ్రెస్కు 5, బీజేపీ 1, సిపిఐ 2, సిపిఎం 2, వీసీకే 2, ఐయుఎంఎల్ 2 ఇలా చిత్రాతి చిత్రంగా ఎవరికీ పూర్తి మెజార్టీ రానివ్వకుండా చేశారు. సరిగ్గా ఇక్కడే అసలు నాటకం మొదలైంది. విజయ్కు సొంత బలం లేకపోవడంతో కూటమిగానే సర్కార్ రచించాల్సిన పరిస్థితి తలెత్తింది. దళపతి విజయ్కు కాంగ్రెస్ తప్ప మొదట్లో ఏ పార్టీ మద్దతు ప్రకటించలేదు. రాజకీయ సందిగ్ధత ఏర్పడింది. ఒకానొక సమయంలో తమిళనాడులో రాష్ట్రపతి పాలన తప్పదేమో అని కూడా భావించారు. పాపం విజయ్ తన 108 మంది ఎమ్మెల్యేల జాబితాతో గవర్నర్ చుట్టూ కాలుగాలిన పిల్లిలా తిరిగినా లాభం లేకపోయింది. చివరికి వామపక్షాలు, ఇతర చిన్నాచితక పార్టీలు మద్దతు ప్రకటించడంతో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగలిగారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. సరిగ్గా విజయ్ సీఎం అయ్యారో లేదో ఏఐడీఎంకేలో చీలికొచ్చింది. విజయ్కు మద్దతిస్తామంటూ ఒక వర్గం బాహాటంగానే గవర్నర్కు లేఖ ఇచ్చింది. ఈ దెబ్బతో ఏఐడీఎంకే చీలిపోగా విజయ్ మద్దతు 144కు పెరిగింది. ఈ మొత్తం కథ సస్పెన్స్ థ్రిల్లర్లా రోజుకో మలుపుతో సాగింది. అసెంబ్లీలో బల నిరూపణ సజావుగా సాగింది. విజయ్ సర్కార్ రచన పూర్తయింది. అయితే కథ ఇంతటితో సుఖాంతం కాలేదు. తమిళనాడులో తొలిసారిగా ద్రవిడేతర పార్టీ అధికారంలోకి రావడాన్ని డీఎంకే జీర్ణించుకోలేకపోతోంది. డీఎంకే అధినేత ఫలితాలు వెలువడిన వెంటనే హుందాగా తమ ఓటమిని అంగీకరించారు. ఆ తర్వాత విజయ్కు మద్దతివ్వడం మీ ఇష్టమంటూ వామపక్షాలకు తెలిపి మరింత ఉన్నతంగా కనిపించారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా తాజాగా పార్టీ కార్యకర్తలతో స్టాలిన్ సర్కార్ ఏ క్షణమైనా కూలిపోతుంది, అందరూ సిద్ధంగా ఉండండి అనడమే ఇప్పుడు సంచలనంగా మారింది. సీఎం విజయ్ తమ సొంత కాళ్లపై నిలబడలేదని, చీలిన ఏఐడీఎంకే, మరికొన్ని చిన్నాచితక పార్టీల ఊతకర్రల సాయంతో ఈ సర్కార్ ఎంతకాలం ఉంటుందని స్టాలిన్ విమర్శించారు. ఇప్పటికే ఏఐడీఎంకే అధినేత పళనిస్వామి తిరుగుబాటుదారుల పట్ల చాలా ఆగ్రహంతో ఉన్నారు. విజయ్కు బహిరంగంగా మద్దతు ప్రకటించడం అనైతికమని అన్నారు. ఒకవేళ పార్టీని ధిక్కరించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడినా, వామపక్షాల మద్దతు ఉపసంహరించుకున్నా విజయ్ సర్కార్ ఢామ్ అంటూ పేలిపోవడం ఖాయమంటున్నారు స్టాలిన్. విజయ్ విజయం అనూహ్యం కాదు, తాత్కాలికమని స్టాలిన్ కామెంట్ చేస్తున్నారు. పార్టీ ప్రారంభించిన 2 ఏళ్లలో ఏమాత్రం అనుభవం లేని విజయ్ గెలుపు జెండా ఎగరేశారంటే ఇది జస్ట్ లక్ మాత్రమే అన్నారు. అంతటితో ఆగకుండా విజయ్ విజయం సోషల్ మీడియా విజయం మాత్రమే. ఇన్స్టా, వాట్సాప్లలో డీఎంకేకు వ్యతిరేకంగా ప్రచారం చేసి యువతను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకున్నారని, ప్రజలకు త్వరలో వాస్తవాలు తెలుస్తాయని స్టాలిన్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. స్టాలిన్ కుమారుడు, సినీ నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి అసెంబ్లీ సాక్షిగా విజయ్ని విమర్శించారు. విజయ్ కొంతమంది ఎమ్మెల్యేల్ని హార్స్ ట్రేడింగ్లా బేరసారాలతో కొనుగోలు చేశారని అన్నారు. విజయ్ సర్కార్ నిలిచిందంటే మాతో జట్టుకట్టిన మిత్రపక్షం మద్దతు కూడా ఉందని గుర్తుంచుకోవాలని చురకలంటించారు. స్టాలిన్ కూడా పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ రాజకీయ పార్టీలకి ఓటమి తాత్కాలికమని, డీఎంకే మళ్లీ బలంగా వస్తుందని వారిలో ఉత్సాహం నింపారు. అయితే స్టాలిన్ కేవలం మాటలకు, వ్యాఖ్యలకే పరిమితం కాకుండా డీఎంకే ఎందుకు ఓడిపోయింది, కారణాలేంటి, ప్రజల్లో ఎందుకు అసంతృప్తి గూడు కట్టుకుంది తదితర అంశాలపై ఫీడ్బ్యాక్ కోసం 36 మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే విజయ్కు విజయం సాధించిన సోషల్ మీడియాలో డీఎంకే చాలా వీక్గా ఉందని, తమ పార్టీ చేసింది సరిగా చెప్పుకోలేకపోయిందని, ఆ విషయంగా రిపేర్ చేసుకోవాలని పార్టీకి పిలుపునిచ్చారు. నిజంగా స్టాలిన్ అన్నట్టు విజయ్ సర్కార్ కూలిపోతుందా అంటే అదంత ఈజీ కాదని చెప్పాలి. ఒకవేళ ఆ పరిస్థితే తలెత్తి తమిళనాడులో మళ్లీ ఎన్నికలొస్తే ఈసారి విజయ్కి మరింత సానుభూతి పెరిగి ప్రజలు అత్యధిక మెజార్టీ కట్టబెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో స్టాలిన్ అంకుల్, మరీ అంత తొందరపడకండి. విజయ్ ఇప్పుడే వచ్చాడు, అప్పుడే దిగిపోమ్మంటే ఎలా?